ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఒక అబ్బాయి మోస్ట్ లేజియస్ట్ స్టూడెంట్ అనమాట. చదువుకోరా అంటే తర్వాత చదువుకుంటా అంటాడు. హోంవర్క్ తర్వాత చేస్తా, ఇప్పుడు ఎందుకు లే అంటాడు. తిను తర్వాత తింటకి ఇప్పుడు మూడు లేదు నాకు. స్నానం చేయి, ఈరోజు హాలిడే, నేను స్నానం చెయ్య. సో అట్లా చేయమంటే ఆ లేజినెస్ అనమాట. అరే మార్కెట్ పోయి ఏదైనా తీసుకురా, నేను పోను, నాకు బండిస్తేనైనా పోతా కనీసం. గరే ఈ పక్కన అయినా కూడా బండిస్తూ పోతా నేను. మొత్తం లేజియస్ ఫెలో. ఇక వీరిని ఒక హాస్టల్లో జాయిన్ చేసిండు గురుజీ కింద. అక్కడ కూడా లేజీ. ఆ పిల్లల మధ్యలో కూర్చొని చదువుకోమంటే కూడా చదువుకోడు వీడు. గురుజీ ఎవరైతే ఉన్నాడో ఆయన తెలివి చెప్పాలి వీనికి, ఇట్లయితే కాదు ఇది. చూడు, నీకు ఒక బంగారమైన అవకాశం ఇస్తున్నా. ఏంది? ఇగో ఈ రాయి తీసుకో. ఈ రాయితోని ఏ ఐరన్కి అయితే నువ్వు రాస్తావో అది గోల్డ్ అయిపోతుంది. ఈ అదృష్టం నీకు ఒక్కనికే ఇస్తున్నా. కాకపోతే కండిషన్ ఏందనంటే, నేను ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం వస్తా. అప్పటి వరకు నువ్వు ఎన్ని ఐరన్లోకి రాస్తావో రాసి దాన్ని గోల్డ్ లాగా తయారు చేసుకో, అది నీకే లభిస్తుంది అని అన్నాడు. వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్, నా జన్మ ధన్యం అయిపోతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, మీరు ఎక్కడికి పోతాడు కోరి. సో ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ సాయంత్రం పూట ఐరన్ అనేది మనకి ఏడ దొరుకుతుంది షాప్లో. పొద్దున పోయి మార్కెట్లో ఎక్కడన్నా ఏదైతే ఐరన్ అమ్ముతారో సెకండ్ హ్యాండ్కి వేస్ట్ ఐరన్ ఏదైతే దొరుకుతుందో దాన్ని నేను కొనుక్కుంటా, పొద్దున్నే లేచి రాత్రి అయిపోయి తిని వండుకుంటా అని చెప్పి పండుకుంటా. పొద్దున్నే లేచిండు. అంటే సార్ పొద్దున లేవడం అంటే 10, 11, 12 o'clock అనమాట. అది పొద్దున సార్కి, ఎందుకంటే లేజినెస్ ఫెలో. సో లేయంగానే మళ్ళీ ఏమన్నాడు అంటే, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇప్పుడు అంత తొందర ఏముంది అని బ్రేక్ఫాస్ట్ చేసిండు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు టైంపాస్లు వేసి కూడా కూర్చున్నాడు. మధ్యాహ్నం పోతా. మధ్యాహ్నం అయ్యగానే ఆకలి, కడుపు మళ్ళా సార్కి టైంకి తినాలి. మళ్ళా మధ్యాహ్నం తిన్నాడు మంచిగా ముద్దుగా కడుపు నిండా. దాని తర్వాత పోదామనేసరికి బాడీ సహకరిస్తలే. ఎందుకు ఇప్పుడే తిన్నావు కదా చేసే బాండు, గంట వండుకుందామని వండుకుంటూ లేచేసరికి గురుజీ ముందలుండు. సాయంత్రం అయింది, రాయి గుంజేసుకోండు. గురుజీ నేను ఇంకా మార్కెట్ పోలే, ఐరన్ తెచ్చుకో చాలు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నీకు అవకాశం ఇచ్చాను, నీ జీవితం చేంజ్ చేసే అవకాశం ఇది. నీకు గోల్డ్ అన్లిమిటెడ్ అనేది దక్కుతుంటే నువ్వు నీ చేతులారా అనేది దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినావు. ఇంకా నీ జన్మకి ఈ రాయి నీకు ఇచ్చే సమస్యనే లేదు. నీ చేతులారా నువ్వు పొడగొట్టుకున్న నీ సక్సెస్. గురుజీ కాళ్ళ మీద వడి ఏడ్చిండు. నా కళ్ళు తెరిపించారు గురుజీ. ఎట్లయితే పోస్ట్ పోన్ చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది నేను లైఫ్లో కోల్పోయినా, ఇక్కడి నుంచి నా జీవితంలో ఏ ఆపర్చునిటీలో కోల్పోనని ఆ రోజు నుంచి ఆ పర్సన్ రియలైజ్ అయ్యి ప్రతిదీ కూడా ఆలోచించకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఫైనల్గా వన్ ఆఫ్ ద గొప్ప పొజిషన్కి వెళ్ళాడు. అండ్ అందరికీ రోల్ మోడల్గా నేను అనేది నిలిచాడు. సో ఈరోజు కూడా మన అందరం కూడా చాలా మటుకు ఎలా చేస్తున్నాం అనంటే, ఈరోజు పని రేపు పని ఎల్లుండి అనేది పెట్టుకొని మనం వెళ్తున్నాం. ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఎవరైతే పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఎప్పటికీ దక్కదు. ఎందుకంటే సక్సెస్ కూడా వాళ్ళని పోస్ట్ పోన్ చేస్తుంది. ఎవరైతే ఇమీడియట్గా యాక్షన్లోకి తీసుకుంటారో సక్సెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది.